మరి ప్రస్తుతం మనతో పాటు విజయారెడ్డి నారపల్లిలో కడుతున్నటువంటి కొత్తింటి దగ్గర ఉన్నటువంటి అక్కడ నివాసం ఉండే వాళ్ళలో అవని గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, విజయారెడ్డి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి 2 years అయిందంట. కాకపోతే వాళ్ళు మధ్యలో ఆపేసి 6 months బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేశారంట. నేను రీసెంట్గా వచ్చాను ఇక్కడ రెంట్కి. 3 months అయిపోయింది. తను పెద్దగా నేను ఒకటేసారి చూశాను, చనిపోయే ముందు ఒక 1 week ముందు అనుకుంటాను. ఇక్కడ ఎలక్షన్స్ అదే కాలనీ అయితే వచ్చారు. వచ్చి తను వాళ్ళంతా కలిసి మాట్లాడారంట. కౌరు, తను, వాళ్ళ అమ్మ, ముగ్గురు. కానీ నేను తనతో ఎప్పుడు మాట్లాడలేదు. ఒకసారి అక్కడ నిలబడితే చూశాను. చనిపోయే రోజు ఉన్న డ్రెస్సే ఉంది ఆ రోజు కూడా, అదే సేమ్ డ్రెస్. వాళ్ళ అమ్మ, ఈమె ముగ్గురు వెళ్ళారంట. కౌరు, పుష్పారెడ్డి, పుష్ప, తను ఆ అమ్మాయి విజయ, ముగ్గురు వెళ్ళారంట. భోజనం చేసి మంచిని మాట్లాడిందంట. వాళ్ళ అమ్మతో మాత్రం నేను వచ్చాక ఒక 1 month 2 months అయింది అనుకోండి. ఒకటేసారి మాట్లాడాను నేను. తను కూడా మా అమ్మాయిది ఇల్లు అని చెప్పింది నాతో. అయితే నాకు అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలీదు. మా అమ్మాయిది అని చెప్పింది. సరే, ఇంకా కొంచెం అందరూ ఆమె అమ్మ అంటారు కానీ పనులతో బాగానే చెప్పి చేయించుకునేది, దగ్గరుండి చేయించుకునేది, అంతవరకే తెలుసు. తానే వచ్చేది, ప్రతిరోజు వచ్చేది, డైలీ వచ్చేది. కానీ నేను ఈ గేట్ దాటి బయటకి ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. వెళ్తే ఈ పక్కింటికి వెళ్తాను, అంతకుమించి ఎక్కడికి వెళ్ళాను. అంటే డైలీ వచ్చేది కదా, మరి ఎప్పుడైనా మీరు వెళ్ళి మాట్లాడడం? లేదు, ఒక్కటే రోజు 2 months బ్యాక్ ఒక్కరోజు ఇక్కడ ముందుకు వస్తే ఒకరోజు బాగానే మాట్లాడాను, అంతవరకే. ఇంకా మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఈ ఇల్లు అమ్ముతాము అని కానీ అట్లా ఏమన్నా రోజు చెప్పారా? స్టార్టింగ్లో అమ్ముతాము అనే అన్నారు, తర్వాత ఉంటాము అన్నారు, ఉంచాలి, అమ్ముకోవాలి అన్నారు. తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చి నేనే వచ్చి ఇక్కడ ఉంటాను ఆంటీ అని చెప్పిందంట కవర్తో. మేమే వచ్చి ఉంటాం. ఫస్ట్ ఏమో 85 lakhs ఈ పక్కది, వాళ్ళది 80 lakhs అని చెప్పారంట. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు, అమ్మాయి అయితే నేనే వచ్చి ఉంటాను ఆంటీ ఇక్కడ అని చెప్పిందంట. అంటే ఇప్పుడు అందులో 2 కడుతున్నారా తల్లి? 2 అంటే వీళ్ళది ఒకటి, వీళ్ళకి తెలిసిన వాళ్ళది ఫ్రెండ్స్ లాగా ఇలా పరిచయం అయిన వాళ్ళు ఇంకొకరు, వాళ్ళది ఒకటి. సో ఇద్దరు 2 portionలు ఉన్నాయి. ఈ కార్నర్ది వాళ్ళది, దాని పక్కది వీళ్ళది, విజయారెడ్డి వాళ్ళది. ఇప్పుడు రెండిట్లలో కూడా మేమే ఉంటాము. 2 కాదు, వీళ్ళ దాంట్లో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు విజయారెడ్డి వాళ్ళ అన్నని ఎప్పుడైనా చూసారా ఇక్కడ మీరు? అంటే అక్కడ వస్తే చూశాను దూరం నుండి. పర్టిక్యులర్గా తనే వాళ్ళ అన్న అనేది పెద్దగా ఐడియా లేదు. వాళ్ళు ఎవరో ఇంటి వాళ్ళు అనేది మాత్రం అర్థమైంది, అంతవరకు. నేను బయటికి ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు. బయటికి ఏం వెళ్తాం మేము, ఇంకా అంత మాది మాకే ఉంటుంది కదా, అలవాట్లేదు. ఎందుకంటే పుష్పలత ఎప్పుడు కూడా పని వాళ్ళ మీద గట్టిగా అరుస్తూ పని చేయిస్తారు అని చెప్పేసి చెప్తానేదేమో కానీ నాకైతే ఎప్పుడు వినిపించలేదు. వాళ్ళ దగ్గర ఉండి బాగానే చెప్పి చేయించుకునేది. నేను చూసినంత వరకు, నేనైతే దగ్గరికి వెళ్ళి చూడలేదు కదా, నేను చూసినంతసేపు బాగానే తను వాళ్ళతో మాట్లాడుకుంటూ దగ్గరుండి చేయించుకునేది. పొద్దున్నే వచ్చి బాక్స్ తెచ్చుకొని ఇక్కడే తినేది, ఇక్కడే ఉండేది, అక్కడ కూర్చొని తినేదంట. నేను స్టార్టింగ్లో మాట్లాడిన రోజు అన్నాను, వచ్చి ఇక్కడ కూర్చోండి, మీరు అక్కడ ఏం కూర్చుంటారు అన్నాను. కానీ తను ఎప్పుడు రాలేదు, మళ్ళీ నేను పిలవలేదు. మీకు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి కూర్చోండి అన్నాను, అంతవరకే. ఒకటేసారి మాట్లాడాను, ఒకటే రోజు, అంతే. అంటే ఇప్పుడు విజయారెడ్డి తన 2 పిల్లలతోటి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు తను అలాంటి ఘటన చోటు చేసుకుంది. అలా నిర్ణయం తీసుకొని 2 చేతికి ఎదిగిన పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాదు. ఈ విషయంలో ఏం చెప్తారు? అంటే తను పిల్లలతో ఏం చెప్పలేదు అనుకుంటున్నాను, నా గెస్ అంతే. అది చెప్పుంటే వాళ్ళు కనీసం అంత చనిపోదామనుకున్నా కూడా వాళ్ళు కనీసం అటు తోసేటప్పుడన్నా వాళ్ళు బ్యాక్ వచ్చేవాళ్ళు, లాక్కొచ్చేవాళ్ళు. మమ్మీని కనీసం లూజ్ అన్న అయ్యేవాళ్ళు. ఇగ్గర పట్టుకొని పడుకున్నట్టుగా ఉన్నారు అని అంటే మేబీ పిల్లలకు తెలియదని నేను అనుకుంటున్నాను. అర్ధరాత్రి సమయంలో రైల్వే స్టేషన్లో ఎందుకున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది కదా పిల్లలకి. అలాంటప్పుడు అక్కడ దాకా వెళ్ళినప్పుడు కూడా తెలియకుండా ఉంటుందని ఎలా అనుకుంటున్నాను? అంటే తను పిల్లలకి ఏదో బాబుకి ఏదో ఎగ్జామ్ ఉంటే, వాళ్ళ పిల్లలకి ఒకరికి ఎగ్జామ్ ఉంటే తీసుకెళ్ళిందంటే హాస్టల్ నుంచి, మళ్ళీ హాస్టల్లో దించేసి వచ్చిందంట. ఇదంతా చనిపోయాక నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. తీసుకొచ్చి వాళ్ళ రిలేటివ్స్ ఏదో చనిపోయారు, దాని కొరకు వెళ్తున్నాము అని చెప్పింది అని అంతవరకే తెలుసు. మరి వాళ్ళ మమ్మీ ఇంట్లోనే ఉన్నారు, తనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తన దగ్గర అయితే 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
కానీ ఇంకా మనకు బయటికైతే ఎవరికి ఇంతవరకు ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు తను హస్బెండ్ దుబాయ్లో ఉంటున్నారు, ఇంకో పక్క చూస్తే అన్నేమో బోడుప్పల్లో ఉంటారు, అదో ఇంటి పక్కన ఉండరు, పిల్లలు చూస్తే హాస్టల్లో ఉంటున్నారు, చేతికి ఎదిగిన పిల్లలు, ఎక్కడో ఓ చోట డౌట్ అయితే వస్తుంది. కానీ ఇటు చూస్తే తల్లి ఏమో నాకేం చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరికి షేర్ చేసుకోకుండా ఉంటారంటారు? అంటే తల్లికి చెప్పకుండా మిడ్ నైట్లో అట్లా బయటకు అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదు. తల్లి బిడ్డల రిలేషన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, ఏం గొడవలు పడ్డట్టుగా మాకైతే ఇక్కడ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. సో పర్వాలేదు, రిలేషన్షిప్ అయితే బాగానే ఉంది. అదొకటి. ఇంకొకటి ఆ పక్క వాళ్ళది కూడా ఏదో ఇది నార్త్ ఫేస్ కూడా మీకు వచ్చిందని చెప్పేసి 5 lakhs ఎక్కువ అడిగారంట, వాళ్ళు ఇచ్చారంట. 1 month అయిందంట ఇచ్చి కూడా. ఇంకా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకున్నది ఇద్దరికి పొత్తులో తెచ్చుకున్నది కూడా మొత్తం వీళ్ళే వాడేసుకున్నారు అని తెలుసు. దాంతో దీనికి ఏమి ఎఫెక్ట్ అయితే ఏం లేదు. జస్ట్ ఇంకా వాళ్ళ మెంటాలిటీ గురించి మాట్లాడితే అంతే వరకే, కానీ ఇంకేం తెలియదు. ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, దగ్గరికి వెళ్ళి ఇట్లా మిమ్మల్ని చూసినట్టుగా కూడా చూసింది లేదు. అక్కడి నుంచి అక్కడ దూరం నుంచి ఇట్లా ఒకసారి ఇంట్లో ఉండి లుక్ వేసాను. అంటే ఇలాంటి మిస్టరీ వీడాలి అని అంటే ఏ కోణంలో విచారిస్తే, అంటే ఎలా చేస్తే బయటపడవచ్చు అంటారు? వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు అనుకుంటున్నారు? ఇక్కడ మన కాలనీలో మాత్రం ఇంతకన్నా మించి ఇన్ఫర్మేషన్ రాదు అనుకుంటున్నాను. కొద్దిగా సమాజానికే ఇది చాలా హారిబుల్, అది ఇట్లాంటిది చెయ్యకూడదు. తను మంచి మంచి జాబ్ ఉంది, పిల్లలు మంచి బుద్ధిమంతులు, అంటే మంచి యాక్టివ్ పర్సన్స్, తల్లి ఉంది చూసుకోవడానికి. ఒకవేళ తను చనిపోయినా పిల్లల్ని తల్లి చూసుకోగలదు కదా. మరి అట్లాంటి సిచ్యువేషన్లో హస్బెండ్ నుంచి కూడా ఏం కామెంట్స్ అయితే ఇప్పటి వరకు మాకు ఇక్కడ తెలీదు. అయితే మరి అట్లాంటప్పుడు చావాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మరి ఏంటి అనేది అది తనకే తెలియాలి, వాళ్ళ మదర్కే తెలియాలి, అంతకుమించి. ఎందుకంటే ఇప్పుడు తను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనేది బయటపడాలంటే ఎట్లా అయితే బయటపడుతుంది? పర్వాలేదమ్మా, ఎందుకంటే ఓన్లీ మదరే, తనకే తెలుస్తుంది 100%. అంతే, అది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ 100% తనకు తప్ప ఇంకెవరికేం తెలియదు. హస్బెండ్ సంగతి కూడా మరి నాకు తెలియదు, వచ్చాడో రాడో కూడా తెలియదు. వచ్చాడా? ఓకే, అదే. థ్యాంక్ యూ. మరి చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ విజయారెడ్డి తల్లి ఉదయం నుంచి నైట్ వరకు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంటి దగ్గర ఉండి పనులు చేయించుకునే వాళ్ళు, అందులో 2 పోర్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ 2 పోర్షన్లు కూడా విజయారెడ్డి మేనల్లుడిది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడున్న పోర్షన్ అంటే సంజీవ్ రెడ్డి ఇద్దరు కలిసి స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎవరిది వాళ్ళే షేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి పక్కనున్న బిల్డింగ్ వాళ్ళు కూడా వాళ్ళతో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు అనేది తెలుస్తూ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉండరు కాబట్టి. మరి ఇక్కడైతే మంచిగానే పని చేయించుకున్నారు. లాస్ట్ అంటే ఈ ఘటన జరగడానికి లాస్ట్ వీకే ఓటింగ్ ఉంటే కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటింగ్ వేసి వెళ్ళారు. ఇలాంటి ఘటన సమాజంలో ఎక్కడ జరగకుండా ఉండాలి అని అంటే, ఈ విషయాన్ని ఛేదించాలి అని అంటే కూడా 24 గంటలు తల్లి తనతోనే ఉంటారు కాబట్టి మరి తల్లి దగ్గర ఏదైనా విషయం బయట పడవచ్చు అని కూడా అంటూ ఉన్నారు. ఇంకా చూద్దాం అసలు ఎలాంటి విషయాలంటే, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, 3 ఏకంగా చేతికి ఎదిగిన పిల్లలు కదా ఇదైపోయినారు. ఏం మిస్టరీ అయ్యి ఉంటుంది, ఎక్కడి నుంచి వీళ్ళు ఇలా అంటే ఏ విషయం పైన ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు, అసలు ఇంత నిర్ణయానికి ఎలా వచ్చుంటారు, దానికి కారణం ఎవరై ఉంటారు అనేది మిస్టరీగా మారింది. కాబట్టి అతి త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆశిద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.